శ్రేయ అనే మహిళ ఒక సామాన్య చండగల కులానికి చెందిన వ్యక్తి. ఆమె లక్ష్మీదేవికి పరమ భక్తురాలు. మార్గశిర మాసం గురువారాల్లో ఆమె అత్యంత భక్తితో తన ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేసి మహాలక్ష్మిని పూజించేది. ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వెళ్తుంది. లక్ష్మీదేవి ఒక తక్కువ కులానికి చెందిన వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో బలరాముడు కోపగిస్తాడు. అపవిత్రమైన చోటికి వెళ్ళినందుకు ఆమెను ఆలయంలోకి రానివ్వడు. జగన్నాథుడిని ఆదేశిస్తాడు అన్నమాట. కాదనలేక జగన్నాథుడు లక్ష్మీదేవిని దూరం పెడతారు. అవమానానికి గురైన లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ సోదరులిద్దరికీ ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటుంది. నేను లేని చోట సంపద ఆహారం ఉండవని శపించి ఆలయం విడిచి వెళ్ళిపోతుంది. వెంటనే పూరి క్షేత్రంలో సంపదలు అంతా మాయమవుతాయి. జగన్నాథుడికి బలరాముడికి తినడానికి కనీసం మెతుకు కూడా దొరకదు. ఆకలితో అలమటిస్తూ అడవిలో తిరుగుతూ చివరికి ఒక ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఒక మహిళ వారికి ఎంతో రుచికరమైన భోజనాన్ని పెడుతుంది. ఆ భోజనం తిన్న తర్వాత వారికి అర్థమవుతుంది అది సాక్షాత్తు లక్ష్మీదేవి పెట్టిన భోజనమని. భక్తికి కులం లేదని, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ అన్నం ఉంటుందని బలరాముడు తన తప్పును తెలుసుకుంటాడు. శ్రీకృష్ణయ్య లక్ష్మీదేవిని ఆదరించి మళ్ళీ ఆలయానికి రమ్మని ఆహ్వానిస్తాడు.